విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎలక్షన్ వచ్చింది. అయితే ఇది వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవంగా రావాల్సి ఉండే 600కు పైగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలవాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఇక్కడ గెలవాలి అని చెప్పేసి వారికి 200 మందే ఉన్నప్పటికీ పోటీగా నిలబెట్టారు. అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి. సౌమ్యుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని లైన్లోకి తీసుకొచ్చి ఆయన్ని మీరు గెలిపించాలి అని చెప్పేసి వారి పార్టీ నాయకులకు, స్థానిక సంస్థల వారి పార్టీ నాయకులందరికీ చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చింది. ఇది ఏమైనప్పటికీ ఇలాంటి ఎన్నికలలో ఈయన పోటీ పడి విశ్వసనీయత లేని రాజకీయం చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారే. 600 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్న వైఎస్ఆర్సీపీ గెలవడం ముఖ్యం. ఒకవేళ ఇప్పుడు టీడీపీ గెలిచినా వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి కొనేసి టీడీపీ గెలిచిందంటారే కానీ